ఎంప్లాయీస్కి గతంలో మరి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు 1వ తారీఖు జీతం ఇవ్వని ప్రభుత్వమే కాదు, మరి ఎన్ని ఒడుదుడుకులు ఉన్నప్పటికీ ఒక ప్లాన్ ప్రకారం ఒక చక్కటి స్కీమ్తో మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన పనిచేస్తారు. దానికి నిదర్శనమే ఈ 1వ తారీఖు ఎంప్లాయీస్ అందరూ కూడా ఆనందపడేలా, ఆశ్చర్యపోయేలా మరి ఆయన 1వ తారీఖు నాడే జీతాలు, పెన్షన్లు అన్నీ ఇవ్వటం అత్యంత ఆనందదాయకం. కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఆ సమస్యలకి మరి కొంత సమయం తీసుకున్నప్పటికీ ప్రయారిటీస్లో అనుకున్న సమయానికి మరి ఎవరికి ఏ కష్టం లేకుండా సమాజంలో ఉన్న ప్రతి వాడికి, వ్యవస్థలో ఉన్న ప్రతి వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మరి చూసే ఉద్దేశంతోనే మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయనే మరి అభినందనకి అర్హులు. వారిని మరొకసారి అభినందిస్తూ 1వ తారీఖు జీతాలు ఇచ్చినందుకు అనుకున్నట్టుగానే అందరికీ సచివాలయ స్టాఫ్ ద్వారానే వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేకుండానే ఒక్క రోజులో మరి అందరినీ మోటివేట్ చేసి మరి తనే ముందుండి ఆయన ఊర్లో ప్రారంభించి అన్నీ కంప్లీట్ చేసినందుకు వారిని కూడా అభినందిస్తూ ఆయన ఢిల్లీ యాత్ర మరి కోరుకున్న గ్రాంట్లన్నీ రావాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ.